హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి ప్లాన్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? స్టార్టింగే. సో ఫస్ట్ నేను ఏదైనా ప్లాన్స్ గ్రో చేస్తే లేవగానే ప్లాన్స్ దగ్గరికి వచ్చి చూస్తాను అనమాట, ఎంత గ్రో అయ్యాయి ఏంటి అని చెప్పి. సో మీరు నా మినీ వ్లాగ్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ చాలా మంచిగా వచ్చాయి. అండ్ అంటే ఒక టూ అయితే బాగా రాలేదు, బట్ రిమైనింగ్ అనేవి చాలా బాగా వచ్చాయి. ఎస్పెషల్లీ వీట్ గ్రాస్ అనమాట. అండ్ ఏంటి ఆయిల్ బాటిల్ తీస్తున్నా అనుకుంటున్నారా? మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయిల్ పుల్లింగ్ అనేది. నాకు రీసెంట్గా నేను స్టార్ట్ చేశాను అనమాట. నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఈ వ్లాగ్ రికార్డ్ చేసిన ఒక 20 డేస్ తర్వాత ఇస్తున్నాను. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ కొంచెం అలవాటు కూడా అయ్యింది. సో ఆ ఆయిల్ పుల్లింగ్ చేసుకున్న తర్వాత నేనైతే వీట్ గ్రాస్ని నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు వీట్ గ్రాస్ని ఏం చేశారు అని చెప్పి. నేనైతే దాన్ని మంచిగా డ్రై చేశాను వీట్ గ్రాస్ పౌడర్ చేయడానికి. మనం వాటర్లో అలా పౌడర్ మిక్స్ చేసుకొని తాగినా చాలా బాగుంటుంది, లేదంటే ఇలా ఫ్రెష్గా అయినా మనం చేసుకోవచ్చు. వీట్ గ్రాస్తో ఇంకా మంచిగా హెల్తీ వేస్లో ఎలా యూస్ చేసుకోవాలి అని మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. అండ్ నేను కూడా ఏమైనా రెసిపీస్ చేస్తే మాత్రం, అంటే వీట్ గ్రాస్ రెసిపీస్ ఏంటి అనుకుంటారు, బట్ నేను వీట్ గ్రాస్ని ఎలా యూస్ చేస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా అప్కమింగ్ వీడియోస్లో. అండ్ ఇక్కడ నేను వచ్చేసి క్రేజీగా ఫస్ట్ టైం బుల్లెట్ కాఫీ ట్రై చేశాను. నాకు అస్సలు నచ్చలేదు. నార్మల్ కాఫీ నేను అంత ఎక్కువ తాగను, బట్ బుల్లెట్ కాఫీ అంటే ఇంకా కొంచెం చేదుగా ఉంది, అస్సలు నచ్చలేదు నాకు. అండ్ నేను లంచ్కి వచ్చినప్పటికీ కాలా చన్నా సాలెడ్ చేసుకున్నాను అనమాట. అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకుని దాన్ని మంచిగా సాలెడ్ చేసుకుని తీసుకెళ్దాం అనుకున్నా. అండ్ చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. ఇంకా ఫుల్గా సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కానీ చాలా ఎండగా ఉంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పటికీ నేను గుంత పొంగనాలు అయితే వేశాను. అంటే ఇది ఒక ఓల్డ్ రెసిపీయే, చాలా ట్రెడిషనల్ రెసిపీ. అండ్ మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా ఇలా చేసుకుంటారో కమెంట్ చేయండి. నేనైతే కొత్తగా ట్రై చేశాను అనమాట. ఓన్లీ రైస్ ఫ్లోర్తో ట్రై చేశాను. అదే నా ఫస్ట్ టైం. ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు, బట్ ఓకే సర్లే, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్కి తినాలి కదా, అప్పుడప్పుడు బయటకి వెళ్ళినప్పుడు ఎనర్జీ ఉండాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మ్యాక్స్ బ్రేక్ఫాస్ట్ అసలు చేయను, చాలా తక్కువ తింటానమాట. అప్పుడప్పుడు తింటాను. సో అప్పుడప్పుడు తిన్నప్పుడు మాత్రం ఏదో కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా అయితే వేసుకున్నా. అండ్ ఈ క్యాస్ట్ ఐరన్ కూడా చాలా మంచిది. మీకు వీలైనంత వరకు అల్యూమినియంని అవాయిడ్ చేసి క్యాస్ట్ ఐరన్ అయితే యూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది, అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఫైనల్లీ ఇలా వచ్చింది. కానీ బాగానే వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ చట్నీ అయితే లేదు. సో నేను వచ్చేసి కారపొడి అండ్ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, అది కూడా చాలా బాగుంది. కొంచెం నోస్టాల్జియా ఫీల్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే. ఎప్పుడో ఇంట్లో తినేవాళ్ళం ఇవన్నీ, బట్ ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తుంది. సో పాత మెమొరీస్ అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఇది నా లంచ్ అనమాట. సో మార్నింగ్ ఇలాగ ఒక 2 టైప్స్ ఆఫ్ కారపొడి వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేశాను. సో అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు, ఎప్పుడు రొటీన్గా కాకుండా అని చెప్పి. అండ్ నైట్కి వచ్చినప్పటికీ సెట్ దోశ అయితే వేసుకున్నా. అసలు దోశ అంటే రోజు పెట్టిన తినేంత ఇష్టం నాకు. దోశ అంటే ఎందుకో తెలియదు, చాలా ఇష్టం నాకు. ఎన్నిసార్లు పెట్టినా తింటాను, రోజు అదే పెట్టినా అసలు నాకు బోర్ అయితే అవ్వదు. సో అప్పటికప్పుడు వేడిగా వేసుకొని సేమ్ దీని మీద కూడా కొంచెం కారప్పొడి వేసుకొని తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. అసలు జంక్ అసలు ఎక్కడికి పనికిరాదు అనిపిస్తుంది దోశ ముందు. ఏ ఫుడ్ పెట్టి పక్కన దోశ అన్నా సరే దోశ అనే సెలెక్ట్ చేసుకుంటా టిఫిన్స్లో. సో మీలో ఎంతమంది దోశ లవర్స్ ఉన్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసి, అండ్ మార్కెట్ ఉంది కాబట్టి అలా వెజిటేబుల్స్ అయితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి తెచ్చుకున్నాము. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ నేను తినను, బట్ మా ఫ్రెండ్స్ తింటారు. నాకేం నచ్చిందో నేను అది వండుకుంటాను అనమాట అప్పుడప్పుడు. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాము. అండ్ హైదరాబాద్లో వెజిటేబుల్స్ కొంచెం కొంచెం అంత కాస్ట్ ఉండవు అనిపిస్తుంది నాకైతే. మరి అంటే ఒక కవర్ వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్కి కూడా ఇస్తారు. మరి ఎందుకు అలా ఇస్తారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందన్నమాట, వాళ్ళంత తక్కువకి ఇస్తే వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పి. ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చితే ఇలాంటి వ్లాగ్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.